హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీరాని. ప్రపంచ అందాల సుందరిమణి ఐశ్వర్య రాయ్ ఏం చేసినా సంచలనమే. ఎందుకంటే ఆమె బ్రాండ్ అలాంటిది. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. 3 దశాబ్దాల కిందటే ప్రపంచ అందాల సుందరి కిరీటాన్ని సొంతం చేసుకొని నటిగా భారతీయ సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెంచుకున్నారు. అయితే ఆమె పేరులో ఉన్న ఐశ్వర్యమే ఇప్పుడు ఆమెకు వరించినట్లుంది. అందుకే భారతదేశ చలనచిత్ర రంగంలో అత్యంత సంపన్నవంతురాలైన నటీమణిగా నిలిచారు. ఏకంగా 862 కోట్ల నికర విలువ ఆస్తులతో అగ్రస్థానంలో ఉన్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ఇప్పటికీ నటిస్తూ అన్ని తరాలను ఆకట్టుకుంటూ ఉన్నారు. సల్మాన్ ఖాన్ తో ఆమె ప్రేమాయణం, తరువాత అభిషేక్ బచ్చన్ తో పెళ్లి, ఇలా ఆమె ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కోడలుగా ఆమెకు లభించిన మరో ప్రత్యేక గౌరవం అనే చెప్పాలి. నిజానికి స్టార్స్ జీవితం గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం దీపికా పదుకొనే, అలియా భట్, కత్రినా కైఫ్ వంటి నటీమణులు బాలీవుడ్ ను శాసిస్తున్నారు. నయనతార, సమంత, రష్మిక తదితరులకు సౌత్ సినిమాల్లో మంచి డిమాండ్ ఉంది. వీళ్ళు సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. దీపిక, కరీనా, ప్రియాంకలు కూడా ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం తీసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళలో ఎవరో ఒకరు రిచెస్ట్ సెలబ్రిటీ అయి ఉంటారులే అనుకుంటే మీరు పొరపాటు పడ్లట్టే. వీళ్ళందరినీ వెనక్కు నెట్టి అసలు సినిమాకే దూరంగా ఉన్న నటి ఇప్పుడు రిచెస్ట్ హీరోయిన్ గా తెరపైకి వచ్చింది. తనే మనం చెప్పుకునే నీలి కళ్ళ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఐశ్వర్య తన కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్ కి ఎన్నో హిట్ చిత్రాలను అందించింది. తన అందాలతో అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఐశ్వర్య కూడా అనేక ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తుంది. ఇది కాకుండా ఐశ్వర్య అనేక వెంచర్లలో పెట్టుబడి పెట్టింది. దీంతో సినిమాల్లో నటించకుండానే ఐశ్వర్య కోట్ల రూపాయలు సంపాదించిందట. వాటి డీటెయిల్స్ గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. 1973 నవంబర్ 1న కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ఐశ్వర్య రాయ్ 1994లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. ఇది ఆమె కెరీర్ ని మలుపు తిప్పిందనే చెప్పాలి. అప్పటి నుంచి ఎన్నో వరుస సినీ అవకాశాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే 2007లో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. ఈ జంటకు కుమార్తె ఆరాధ్య బచ్చన్ జన్మించింది. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కోడలిగా మూవీ ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తిగా తన స్థాయిని మరింత పెంచుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ జంట విడిపోబోతున్నట్లు ఈ మధ్య జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. కానీ అలాంటిదేమీ లేదని రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ క్లారిటీ ఇచ్చేశారు. సరే, ఇక ఆస్తుల విషయానికి వస్తే ఐశ్వర్య రాయ్ కు దుబాయ్ లో విలాసవంతమైన ఇల్లు ఉందట. అవును, ప్రస్తుతానికి ఆమె ముంబైలోని ప్రముఖ జౌహు ఏరియాలోని అమితాబ్ బచ్చన్ ఇల్లు జల్సాలో ఉంటుందట. ఈ ఇంట్లో రాజసం ఉట్టిపడే గ్రాండ్ ఇంటీరియర్స్ ఎంతో ఆకట్టుకుంటాయి. ఇంకా ఆమెకు దుబాయ్ లోని శాంక్చురీ ఫాల్స్, జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్ లో అద్భుతమైన విల్లా కూడా ఉంది. దీన్ని ఆమె 15 కోట్లకు కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఇంట్లో ఇన్ హౌస్ జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇతర విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయట. స్కావోలిన్ డిజైన్డ్ కిచెన్ కూడా ఉందట. ఇకపోతే ఐశ్వర్య రాయ్ బచ్చన్ 2015లో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో 21 కోట్లతో 5 BHK బంగ్లాను కొనుగోలు చేసింది. ఈ ఇల్లు 5500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం దీని విలువ 50 కోట్లు ఉండవచ్చని అంచనా కూడా వేస్తున్నారు. ఇక ఆమె నెట్ వర్త్ ఎంత అంటే నిజానికి ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యాపారవేత్త కూడా. అంబి, పాసిబుల్ వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఇంకా వివిధ ఇన్వెస్ట్మెంట్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం అందుకుంటున్నట్లు కొన్ని రిపోర్ట్స్ కూడా చెబుతున్నాయి. ఆమె నెట్ వర్త్ ఏకంగా 800 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదండోయ్, ఐశ్వర్య రాయ్ ఐశ్వర్యంలో రోల్స్ రాయ్స్ గోస్ట్ ఖరీదే ఏకంగా 6,95,00,000. ఆడి A8L ప్రైస్ 1,34,00,000. మెర్సిడెస్ బెంచ్ S500 ఖరీదు 1,98,00,000. మెర్సిడెస్ బెంచ్ S350D కూపే ఖరీదు 1,60,00,000 రూపాయలు. లెక్సస్ LX 570 ఖరీదు 2,84,00,000 అన్నమాట. ఇక బంగారం విషయానికి వస్తే ఐశ్వర్య వద్ద ఉన్న అత్యంత విలువైన వస్తువుల్లో గోల్డెన్ శారీ ఒకటి. నీతాలుల్లా డిజైన్ చేసిన ఈ చీరలో గర్ల్ థ్రెడ్డింగ్, అలాగే స్వర్వోస్క్వి క్రిస్టల్స్ వర్క్స్ ఉన్నాయి. ఈ చీర ధర దాదాపు 75 లక్షలు. ఇంకా ఆమె దగ్గర 2.2 లక్షల విలువైన డయోరాడిక్ లాంబిస్క్ స్కిల్లింగ్ బ్యాగ్ కూడా ఉంది. ఆమె కలెక్షన్ లో ఇతర ఖరీదైన బ్యాగులు కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమనే చెప్పాలి. నిజానికి
ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు ఇప్పుడు 50 ఏళ్లు అయినా ఇప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు అందుకుంటుందని సమాచారం కూడా ఉంది. ఆమె చివరిసారిగా పొన్నయ్యన్ సెల్వన్ 1, పొన్నయ్యన్ సెల్వన్ 2 లో నటించింది. అప్పుడు కూడా ఆమె భారీగా పారితోషికం తీసుకున్నట్లు టాక్ వినిపించింది. ఈ లెక్కన వయసు మీదకొచ్చిన సినిమాలు తీయకపోయినా ఐశ్వర్యరాయ్ అందానికి ఎప్పటికైనా డిమాండ్ ఉంటుందని అనడంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి.